ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. ఇంకా వారి పాలనకు కేవలం 42 నెలల వ్యవధి మాత్రమే ఉంది. అయితే అరెస్టులతో పాటు కేసులతో ఉక్కుపాదం మోపుతోంది కూటమి ప్రభుత్వం. అయినా సరే రాజకీయం వారి కంట్రోల్లో రావడం లేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఏపీ రాజకీయాలపై ఉంది. అదే ఇప్పుడు అధికార కూటమికి కలవర పెడుతోంది. కానీ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం కనిపిస్తోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం చెక్కు చెదరలేదని కనిపిస్తోంది. ఇప్పటికే వారు చాలా యాక్టివ్ గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాక్టివ్ చూసి భయపడుతోంది కూటమి పార్టీలు. దాదాపు సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాగైనా వాటిని హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవచ్చు, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం చెక్కు చెదరలేదు. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లను అప్రజాస్వామిక రీతితో వ్యక్తిగతం చేసుకుంది కూటమి. కానీ పంచాయతీలతో పాటు మండలాలను చేజిక్కించుకోవడం కూటమికి అంత ఈజీ కాదు. జిల్లా పరిషత్ స్థానాలకు కూడా కొల్లగొట్టడం అంత సులువు కాదు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోంది. ఉమ్మడి 13 జిల్లాల్లోని జిల్లా పరిషత్లను అసలు టచ్ చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. ఒక జిల్లా పరిషత్ను కూడా హస్తగతం చేయలేకపోయింది. అంటే ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అయితే ఎంతో కొంత సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభావం చూపింది. మిగతా 2 ఎన్నికల్లో మాత్రం చతికిలబడింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చే నాటికి 2 ఏళ్ల పదవీ కాలం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు. అయితే గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో రాజకీయం వేరేలా ఉంటుంది. అలా కలిసి వచ్చింది కూటమి పార్టీలకు. అయితే మున్సిపాలిటీలపై దృష్టి పెట్టిన కూటమి గ్రామీణ ప్రాంతాలను విడిచిపెట్టింది. ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. పంచాయతీల సైతం వారి చేతుల్లోనే ఉన్నాయి. అందుకే అక్కడి అవిశ్వాస తీర్మానాలు లేవు. మరో 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ముందుకు వస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.